కుటుంబ సభ్యులకు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. మరి ఈ యొక్క సమయంలో గ్రూప్ బైబిల్ స్టడీ గురించి, ముఖ్యంగా గ్రూప్ బైబిల్ స్టడీలో ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అనే ఈ విషయం గురించి మనం నేర్చుకుంటాం. యూఎస్ఏ పరిచర్య గురించి మనం ఆలోచిస్తే, యూఎస్ఏ పరిచర్య అనేది దేవుని కృపను బట్టి దేవుని యొక్క వాక్యం మీదే అది పునాది వేయబడింది. అంతేకాకుండా మనం చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది దేవుని వాక్యానికి. అది మన యొక్క బోధలో కావచ్చు, లేకపోతే మనం వాడే పరిచర్య విధానంలో కావచ్చు, పద్ధతుల్లో కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడంలో కానీ, సువార్త నీతులకు అందించడంలో కానీ ప్రాముఖ్యంగా వాడే పనిముట్లు, లేకపోతే చాలా కీలకమైన సాధనాలు ఏంటి అంటే గ్రూప్ బైబిల్ స్టడీస్. కాబట్టి అవి మనకు చాలా సంవత్సరాలకి 21 సంవత్సరం నుంచి మరి దేవుడు మన యొక్క పితరులకు ఇచ్చిన యొక్క గొప్ప ఆలోచన, లేకపోతే ప్రణాళిక, ఈ పద్ధతిని మనం చేస్తూ ఉన్నాం. అనేక మంది యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు. మరి అనేక మంది యేసు ప్రభువులో మరి ఎదుగుతున్న విధంగా మనం చూడగలం. ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీస్ విషయానికి వస్తే, గ్రూప్ బైబిల్ స్టడీస్లో చాలా రకరకాల పద్ధతులు మనం వాడచ్చు. అయితే గ్రూప్ బైబిల్ స్టడీస్లో చాలా పద్ధతులు వాడినప్పటికీ కూడా అన్ని పద్ధతుల్లో కూడా ఈ చర్చా పద్ధతి అనేది, అంటే ప్రశ్నలు వాడడం అనేది పరిపాటి. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం డిస్కషన్ పద్ధతి, లేకపోతే చర్చా పద్ధతిలో, లేకపోతే సాధారణంగా మనం చేసే ఈ గ్రూప్ బైబిల్ స్టడీలో ప్రశ్నలు ఎలా తయారు చేయాలి, లేకపోతే వాటిని ఎట్లా తయారు చేసుకోవాలనే విషయాన్ని మనం ఆలోచిద్దాం, చూద్దాం. ఈ ప్రశ్నలు తయారు చేయడం అనేది ఒక విధంగా అది ఒక కళ అని చెప్పాలి. దానికి ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూద్దాం. గ్రూప్ బైబిల్ స్టడీని దాన్ని చాలా సాధారణంగా, సామాన్యంగా దాన్ని ఏ విధంగా మనం నిర్వచించవచ్చు అని మనం చూస్తే, అది ఒక గ్రూప్గా మనం అందరం కలిసి, అది ఒకవేళ ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ అయినా, మనకి బిలీవర్స్ బైబిల్ స్టడీ అయినా సరే, పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ మన యొక్క ఆలోచనలు, మన యొక్క దృక్పథాలన్నీ పంచుకుంటూ, ముఖ్యంగా దేవుని వాక్య సత్యాన్ని వెలికి తీయడానికి అందరం కలిసి చేసే ఈ అధ్యయనాన్ని సామూహిక బైబిల్ అధ్యయనం అంటాం. అయితే ఈ బైబిల్ స్టడీ ఏ బైబిల్ స్టడీ అయినా సరే, అది ఈబిఎస్ కావచ్చు, ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే గ్రూప్ బిలీవర్స్ బైబిల్ స్టడీ కావచ్చు, దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క జీవితాల్లో మార్పు. కాబట్టి ఆ మార్పుకి అవసరమైన నూతన జ్ఞానాన్ని, లేకపోతే ప్రభు దగ్గర నుంచి మన యొక్క అవగాహనని మనం పొందడమే ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ యొక్క లక్ష్యంగా మనం చూడవచ్చు. అయితే గ్రూప్ బైబిల్ స్టడీ సాధారణ ఈ పుస్తకాలను మనం చూసినట్లయితే నిజంగా దాని యొక్క మూల ఆలోచన, లేకపోతే మూల పద్ధతి అనేది నెమ్మదిగా కోల్పోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి తరతరాలు, మరి చాలా కొత్త తరాలు వచ్చేటప్పుడు మనకు దేవుడు ఇచ్చిన యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ యొక్క పద్ధతిని వేరే తరాలకు మనం అందించకపోతే అది ఏంటనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కొన్నిసార్లు చూసినట్లయితే గ్రూప్ బైబిల్ స్టడీస్ అవి చర్చా పద్ధతిగా ఉండకుండా ప్రసంగాలుగా ఉంటున్నాయి. కాబట్టి అసలు గ్రూప్ బైబిల్ స్టడీ అనేది ఏది కాదని మనం చూద్దాం. వాస్తవానికి అది ఒక లెక్చర్ కాదు, అంటే ఒక వ్యక్తి ఏకదాటిగా ఇచ్చే లెక్చర్ కాదు, అది మా ప్రసంగం కాదు. అంతేకాకుండా ఏ గ్రూప్ బైబిల్ స్టడీలోనూ కూడా నాయకుడి కేంద్రం కాదు, దేవునికి వాక్యమే కేంద్రం. అంతేకాక అక్కడ ఒక వ్యక్తి మాత్రమే, అది గ్రూప్లో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే గ్రూప్ నాయకుడు కానీ, నాయకురాలు కానీ ఎవరైనా సరే ఎక్కువ ప్రాధాన్యత వహించడానికి లేదు. అంతేకాకుండా ఏదో మతపరంగా, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఊరికే వచ్చి కేవలం నేర్చుకోవడం, బోధించడం అనేది గ్రూప్ బైబిల్ స్టడీ కాదు. అయితే అసలు గ్రూప్ బైబిల్ స్టడీ చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్ మనం ఎలా చేస్తాం? సాధారణంగా మన సెల్ గ్రూప్స్లో చూస్తే బైబిల్ స్టడీస్ జరుగుతాయి, తర్వాత ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్, బిలీవర్స్ బైబిల్ స్టడీస్, అదేవిధంగా ఈజీఎఫ్ బైబిల్ స్టడీస్, ఇవన్నీ కూడా రకరకాలుగా జరుగుతాయి. దీనికి ఎట్లా మనం సిద్ధపడాలి, ఈ గ్రూప్ బైబిల్ స్టడీకి ఈ ప్రశ్నలు తయారు చేసుకోవడానికి ఎట్లా సిద్ధపడాలనే విషయం చూద్దాం. మొట్టమొదటిగా ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని దేవుడు దైవావేశంలో మనకి ఇచ్చాడు కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క పుస్తకాలలో మనం గమనించినట్లయితే ఈ బైబిల్ స్టడీస్ తీసుకునేటప్పుడు మనకి అందుబాటులో వనరులు, రిసోర్సెస్ చాలా ఉన్నాయి, మంచిదే. అయితే
కొన్నిసార్లు మనం మన స్వతహాగా మనం దానికోసం మనం సిద్ధపడకుండా ఏం చేస్తున్నామంటే అందుబాటులో ఉన్న రిసోర్సెస్ అంటే ఇంటర్నెట్లో వీళ్ళంతా కామెంటరీస్ వాడద్దని నేను చెప్పను, కానీ ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం ప్రభు దగ్గర మనం ఆ యొక్క దేవుని వాక్య భాగాన్ని మనం అధ్యయనం చేసి లేకపోతే పట్టించి మనం నేర్చుకుని తద్వారా మనం ఎవరికైతే ఏ గ్రూప్కి అయితే మనం చెప్పబోతున్నామో వాళ్ళకి అందించాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రస్తుత కాలంలో ఆ విషయంలో మాత్రం మనం అందరం కూడా చాలా మనకి దృష్టిని దాని మీద పెట్టాలి. కాబట్టి అది మనం ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ తీసుకున్నా లేకపోతే అవిశ్వాసం బైబిల్ స్టడీ తీసుకున్నా బిలీవర్స్ బైబిల్ స్టడీస్ తీసుకున్నా కూడా మన వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి దానికి అంటే ఆ గ్రూప్ రకరకాలుగా ఉంటారు. అది ఎవాంజలిస్ట్ బైబిల్ స్టడీ అయితే చాలా రకరకాల నేపథ్యాల నుంచి వస్తారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క విలువలు, లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలు చాలా రకరకాలుగా ఉంటాయి. అదే మన యొక్క స్థాయి కూడా మన బిలీవర్స్ బైబిల్ స్టడీలో చూస్తే ఈజీఎఫ్కి డిఫరెంట్గా మనం టీచ్ చేస్తాం, అంతేకాకుండా ఈయో వాళ్ళకి డిఫరెంట్గా టీచ్ చేస్తాం. కాబట్టి స్థాయి లేకపోతే అవసరాలు, ఆ యొక్క పరిపక్వత వీటిలన్నింటిలో దృష్టిలో పెట్టుకుని మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఎంచుకోవాలి. తర్వాత ఇది వ్యక్తిగతంగా మనం అధ్యయనం చేసుకోవాలి. మనం విన్నాం కదా, వ్యక్తిగత బైబిల్ అధ్యయనం ఎలా చేసుకోవాలనేది మనకి స్టూడెంట్ డేస్ నుంచి లేకపోతే ఈజీఎఫ్ మనకి వర్క్ షాప్స్ అన్నిటి ద్వారా అనేక పుస్తకాల్లో మనకి చాలా చక్కగా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా దాన్ని అధ్యయనం చేసుకోవాలి. అధ్యయనం చేసుకున్నది ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఆ యొక్క ప్యాసేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నాము అనేది కాదు, లేకపోతే వేరే ఇతర విషయాలు అనేవి కాదు. ముఖ్యంగా ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది అనేది ప్రాముఖ్యం. వాక్యం నీకేం చెప్తుంది, నాకేం చెప్తుంది, తద్వారా మనం ఇతరులకి ఏం చెప్పబోతున్నాం అనే విషయాలు, అంటే మనం తీసుకునే గ్రూప్కి వాక్యం ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మరి ఎంచుకున్న ఈ యొక్క భాగం పైన మనం దృష్టిలో పెట్టి ఆ యొక్క ప్రశ్నలు మనం తయారు చేసుకోవాలి. దానికి ప్రశ్నలు రాసుకోక ముందు మొట్టమొదటిగా ఈ యొక్క మనం ఎంచుకునే యొక్క వాక్య భాగం యొక్క లక్ష్యం రాసుకోవాలి. అదే ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ అయితే ఒక రకంగా ఉంటుంది, బిలీవర్స్ బైబిల్ స్టడీ అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే ఆ యొక్క సపోజ్ మనం బిలీవర్స్ బైబిల్ స్టడీ తీసుకున్నా అన్నీ కూడా బిలీవర్స్ బైబిల్ స్టడీ విషయంలో ఆలోచిస్తే అంతిమంగా మనం యేసు ప్రభు వారి స్వరూపంలోకి మార్చబడ్డానికి మనం దేవునికి వాక్య భాగాన్ని అధ్యయనం చేస్తాం. దానికి చాలా రకరకాల అంశాలు, చాలా రకరకాల విషయాలు మనం గ్రూప్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటాం. అయితే ప్రతిసారి మనం నేర్చుకునే గ్రూప్ బైబిల్ స్టడీలో ఒకే అంశం ఉండదు, ఒకే ఉద్దేశం ఉండదు. కాబట్టి మనం తీసుకున్న ఆ యొక్క వాక్య భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఉద్దేశం ఏంటనేది ప్రాముఖ్యంగా మనం వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్, అంటే ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మన యొక్క గ్రూప్కి ఏమి తెలియచేయాలని మనం ఇష్టపడుతున్నాం అనే విషయాన్ని మనం రాసుకోవాలి. కాబట్టి లక్ష్యం రాసుకోవాలి. కాబట్టి ఉద్దేశం అనేది ఎప్పుడూ కూడా ఆ యొక్క వాక్య భాగాన్ని నిర్దిష్టమైన వాక్య భాగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:15-28 చూసినట్లయితే అక్కడ మరి యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, నీ యొక్క కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టమని. ఆ విషయంలో చూస్తే మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఆ యొక్క ఒకవేళ మనం ఆ బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు నిజమైన గొప్పతనం లేకపోతే నిజమైన ఔన్నత్యం అనే దాని యొక్క అర్థం ఏంటి అనేది దాని యొక్క ఉద్దేశమే ఉంటుంది. మొట్టమొదటి మనం లక్ష్యం రాసుకున్న తర్వాత, దాని యొక్క ఉద్దేశం రాసుకున్న తర్వాత, రెండవది ఏంటంటే ఎప్పుడైనా సరే పరిచయం, ఏ బైబిల్ స్టడీకి అయినా సరే పరిచయం అనేది చాలా ఆసక్తికరంగా ఉండాలి. అది ఈ పరిచయం ఎప్పుడు మనం ప్రశ్నలన్నీ లక్ష్యం రాసుకుని ప్రశ్నలన్నీ రాసుకుని మనం అంతా ప్రిపేర్ అయిన తర్వాత చివరిలో రాసుకుంటే మంచిది. మనం అంటే క్రమ పద్ధతిలో రాయడానికి ఇట్లా రాయడం జరిగింది. కాబట్టి పరిచయం ఏ బైబిల్ స్టడీకి అయినా సరే చక్కగా ఆసక్తికరంగా మరి ఆ యొక్క గ్రూప్ వారిని ఆహ్వానం పలికే పరిచయం అనేది ఉండాలి. ఆ పరిచయం అనేది అంటే ఏం చేస్తుంది అంటే గ్రూప్ని ఈ యొక్క వాక్య భాగానికి పరిచయం చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక మంచి పరిచయం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అది ఆసక్తికరంగా ఉంటుంది.
అంటే గుంపు వాళ్ళు చాలా ఆసక్తిని చూపెట్టారు, వినాలనే ఆతృత వాళ్ళు కనబడుతుంది. అంతేకాకుండా ఆ గ్రూప్ యొక్క అవసరాన్ని కూడా తెలియజేస్తుంది ఆ పరిచయం. అంతేకాకుండా ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా మరి పరోక్షంగా పరిచయం చేయడం అనేది ఈ యొక్క పరిచయం అనేది రెండోది పరిచయం. మూడవది మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రశ్నలు రాసుకోవాలి. ప్రశ్న ఎలా రాసుకోవాలి అంటే, మనం ఇప్పటికే ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ యొక్క వ్యక్తిగతంగా దేవుని వాక్య భాగాన్ని అధ్యయనం చేసుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నలు అనేవి చాలా, అంటే దేవుని యొక్క వాక్య భాగంలో మూల సందేశాన్ని, ముఖ్యమైన అంశాన్ని వెలికి తీయడానికి ప్రశ్నలు సహాయకరంగా ఒక మంచి పనిముట్లులాగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం దీనిలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి, మనం ముఖ్యంగా మన స్టడీ అంతా అయిపోయిన తర్వాత చక్కగా నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకున్న తర్వాత మనం చేయవలసిన విషయం ఏంటంటే, దీంట్లో ముఖ్య అంశాలు ఉంటాయి, ఉప అంశాలు ఉంటాయి. ప్రశ్నలు రాసుకోకముందు వీటిని మనం గుర్తించడం ఒకటైతే వాటిని మనం రాసుకోవడం మరొకటి. ఆ గుర్తించిన తర్వాత ఈ ముఖ్య అంశాన్ని ప్రశ్నలుగా మనం వాటిని మార్చాలి. ముఖ్య అంశాన్ని ముఖ్య ప్రశ్నలుగా, లేకపోతే ఉప అంశాన్ని ఉప ప్రశ్నలుగా మనం రాసుకోవాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, అందరికి పరిచయమైన భాగం లూకాసువార్త 18:1-19 అది జక్కయ్య యొక్క వాక్య భాగం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటే ముఖ్య అంశాలు ఏమున్నాయి ఈ యొక్క లూకాసువార్త 18:1-10 మనం చూసినట్లయితే, దాంట్లో ముఖ్య అంశాలు ఇవి ఏంటంటే, జక్కయ్య యేసు ప్రభువును కలుసుకునే విధానం ఒక ముఖ్య అంశం. తర్వాత యేసు ప్రభువారు జక్కయ్య పట్ల చూపెట్టిన తీరు, లేకపోతే ప్రవర్తించిన తీరు, లేకపోతే యేసు ప్రభువారు జక్కయ్య పట్ల స్పందించిన తీరు మరొక ముఖ్య అంశంగా చూస్తాము. మూడోది ఏంటంటే, యేసు ప్రభువారు మరి జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, కొన్ని మాటలు చెప్తారు. ఇవి ముఖ్య అంశాలుగా చూస్తాం. దానికి అనుబంధంగా ఉండేవి ఉప అంశాలు. ఆ ఉప అంశాలు ఏంటంటే, సింపుల్ గా ఇవ్వబడిన, అంటే సాధారణంగా ఇవ్వబడిన అంశాలు ఏంటంటే, జక్కయ్య యేసు ప్రభుని ఆరంభంలో ఎందుకు చూడలేకపోయాడు అనేది ఒక ఉప అంశం. అంతేకాకుండా యేసు ప్రభు వారు అక్కడ స్పందించిన రీతి వేరేగా ఉంది, ఈ యొక్క జనసమూహం స్పందించిన రీతి ఒకటి. ఈ విధంగా రాసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రశ్నలు రాసుకున్నప్పుడు, చక్కగా మనం నోట్స్ రాసుకున్నప్పుడు ఆ నోట్స్ లో ముఖ్యాంశాలు ఏంటి, ఉప అంశాలు ఏంటి అని మొట్టమొదటిగా గుర్తించాలి. అయితే దీనికి ముందు కొన్ని విషయాలు, అసలు మనం ప్రశ్నలు రాసుకోక ముందు కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా సరే ప్రశ్నలు రాసేటప్పుడు చర్చ, అంటే మనకు డిస్కషన్ కొనసాగే లాగా మన ప్రశ్నలు ఉండాలి. ఇప్పుడు క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ప్రశ్న వేస్తే ఆ చర్చ ముందు కొనసాగాలి. అంటే గ్రూప్ వాళ్ళు ఆ యొక్క ఆసక్తిని కనపరచాలి. అది ఇంకా చాలా ఉత్సాహంతో ముందుకు కొనసాగాలి. అంతేకాని ఆ యొక్క కాన్వర్సేషన్, లేకపోతే ఆ యొక్క చర్చని, లేకపోతే ఆసక్తిని చంపివేసేదిగా మన యొక్క ప్రశ్నలు ఉండకూడదు. అందుకే నేను చెప్తున్నాను, ప్రశ్నలు అనేవి అవి ప్రాక్టీస్ తోటి నిజంగా వస్తాయి. మనం ఎంతగా ప్రిపేర్ అవుతామో, ఎన్నిసార్లు నిజంగా ఆ యొక్క ప్రశ్నలు తయారు చేస్తామో దాని మీద ఆ ప్రశ్నల యొక్క తీరు, లేకపోతే ప్రశ్నల యొక్క క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా, అంటే చర్చను కొనసాగించే ప్రశ్నలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే, గ్రూప్ వాళ్ళు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కి ఎప్పుడు కూడా అనేక జవాబులు ఉంటాయి, అనేక మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. కాబట్టి వీటిలో గ్రూప్ ఏం చేస్తుందంటే, చాలా, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని, లేకపోతే వాళ్ళు అంటే దాన్ని ఇమిడి ఉన్న అర్థాలని, లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభు వారు ఒక క్రైస్తవుడిగా మన గృహంలో ఉన్నప్పుడు అది ఎలాంటి వ్యత్యాసం తెలియజేస్తుంది అని మనం ప్రశ్న వేసామనుకోండి, అది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. అంటే అది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేసేది. అంతేకాకుండా ఇంకొక ప్రశ్న చూసినట్లయితే, నిజంగా ఇది నిజమైతే మరి నీ యొక్క జీవితంలో ఈ ప్రస్తుత కాలంలో మనం ఎలా జీవించగలం? అయితే ఒక క్రైస్తవుగా ఒక ఇంట్లో మన గృహంలో జీవించడం చాలా కష్టమైతే ప్రస్తుత కాలంలో మనం ఎలాగా జీవించగలం? అయితే గ్రూప్ ఏం చేస్తుందంటే, ఆ యొక్క అధ్యయన భాగంలో ఉన్న, లేకపోతే వాక్య భాగంలో ఉన్న ఇమిడి ఉన్న సత్యాల గురించి మనకి చెప్తారు. అదే కాకుండా వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తా ఉంటారు. అంటే నిజంగా నువ్వే ఒకవేళ దేవుడు అయి ఉంటే, లేకపోతే నువ్వు ఒక గొప్ప వ్యక్తి అయి ఉంటే, నీకే చాలా సామర్థ్యం ఉంటే, ప్రస్తుత కాలంలో మరి వ్యక్తులందరూ చాలా శ్రమ పడుతున్నారు కాబట్టి, బాధపడుతున్నారు కాబట్టి దాన్ని ఎట్లా నువ్వు ఆపగలవు? దానికి ఒపీనియన్స్ చెప్తారు, అభిప్రాయాలు చెప్తారు.
కాబట్టి అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ప్రశ్నలు రాసేటప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ ఇలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే జగ్గయ్య యేసు ప్రభువుని చూడాలని అనుకున్నాడు, అవునా కాదా అని ప్రశ్న రాసామనుకోండి, గ్రూప్ ఏమంటుంది, అవునంటది, అంతే కదా. తర్వాత దానికి ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇలా రాయొచ్చు. ఎలా అనొచ్చు, యేసు ప్రభు వారిని జగ్గయ్య ఏ విధంగా కలుసుకున్నాడు, దీని నుంచి నువ్వేం తెలుసుకుంటున్నావు, జగ్గయ్య గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు, లేకపోతే జగ్గయ్య యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటున్నావు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఏంటంటే సాధారణంగా మనం ప్రశ్నలు రాసేటప్పుడు ప్రశ్నలోనే జవాబులు రాస్తాం. అంటే ప్రశ్నలు మనం తయారు చేసేటప్పుడు కూడా చాలా క్రమమైన పద్ధతులు, అంటే ఆ యొక్క సందేశం అనేది దాంట్లో ఉన్న సందేశం చాలా సిస్టమేటిక్గా లాజికల్గా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి రావడానికి ప్రయత్నించాలి. అంటే ప్రతి వర్స్కి లేకపోతే ప్రతి వచనానికి మిమ్మల్ని ప్రశ్నలు రాయమని నేను అనటం లేదు, కానీ సందేశం అంతా కూడా చక్కగా ఆ యొక్క లాజికల్గా రావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ప్రశ్నలో జవాబు రాయకూడదు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు వారు జగ్గయ్యని ఎందుకు క్రిందకి దిగి రమ్మన్నారు అనేది దాంట్లో జవాబు ఉంది. అట్లా కాకుండా యేసు ప్రభు వారు జగ్గయ్యని చూసి జగ్గయ్య పట్ల ఏ విధంగా స్పందించారు అంటే అప్పుడు జవాబు ఏమొస్తుందంటే, యేసు ప్రభు వారు జగ్గయ్యని చూసి క్రిందకి దిగి రమ్మన్నారు, లేకపోతే జగ్గయ్య పేరు పెట్టి పిలిచారు అనే జవాబు వస్తుంది అనమాట. కాబట్టి ప్రశ్నలో ఎప్పుడు కూడా జవాబు రాయకూడదు, ప్రశ్నగానే రాయకూడదు. అంతేకాకుండా మనం ప్రశ్న రాసేటప్పుడు కూడా, రాసుకునేటప్పుడు లేకపోతే అడిగేటప్పుడు కూడా గ్రూప్ను భయపెట్టే విధంగా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, అంటే నువ్వు దేవునికి విధేయత చూపెట్టకపోయావు అనుకో, ఏమవుతుంది అంటే వాళ్ళు భయపడతారు. భయపెట్టి వాళ్ళకి వాక్యం చెప్పడం కాదు, కానీ దేవుని ప్రేమించే రీతిగా, మరి దేవునికి ఇష్టపూర్వకంగా విధేయత చూపెట్టే రీతిగా మన యొక్క ప్రశ్న ఉండాలి. తర్వాత అంతేకాకుండా ఇబ్బంది పెట్టే ప్రశ్న కూడా రాయకూడదు. అంటే చూడండి, కొన్నిసార్లు మన ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్ తీసుకుంటున్నప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు అక్కడికి. కాబట్టి మనం ప్రశ్న వేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా, అంటే అవతల వారి యొక్క అవసరతను దృష్టిలో పెట్టుకుని ఎంత సున్నితంగా మనం ఆ యొక్క ప్రశ్న వేయాలి. అంతేకాకుండా నీకు ఇటీవలి కాలంలో నీకు వస్తున్న శోధనలు ఏంటి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివి మనం వేయకూడదు. వాళ్ళ యొక్క చాలా ప్రస్తుతం తరాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా మనం తర్వాత మన యొక్క జవాబుల్ని కూడా, అంటే వారి గ్రూప్ నుంచి వచ్చే జవాబుల్ని మనం లిమిట్ చేసేయకూడదు. అంటే సాధారణంగా ఎట్లా అంటామంటే, ఈ ప్యాసేజ్లో ఉన్న 3 సత్యాలు ఏంటి, మనకి 3 సత్యాలుగా కనపడవచ్చు, కానీ గ్రూప్ వాళ్ళు ఇంకా ఎక్కువ సత్యాలు కనుక్కోవచ్చు. కాబట్టి ఏమనాలి, ఈ యొక్క గ్రూప్లో ఈ యొక్క ప్యాసేజ్ లేకపోతే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న అంటే సత్యాలు ఏంటి అని మనం అడిగితే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. అప్పుడు వాళ్ళు చక్కగా జవాబులు చెప్పడానికి ఉంటారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మన యొక్క ప్రశ్నలు ఎప్పుడూ కూడా చర్చ కొనసాగే విధంగా మరి థాట్ ప్రొవోకింగ్గా చాలా ఆసక్తికరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సాధారణంగా మనం రాసే ప్రశ్నల్లో 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్రశ్న అంటే క్వశ్చన్స్ చూద్దాం. 4 రకాలు. ఒకటి ఏంటంటే పరిచయ ప్రశ్న, రెండోది పరిశీలన ప్రశ్నలు, వివరణ ప్రశ్నలు, అన్వయింపు ప్రశ్నలు. మొట్టమొదటిది ఏంటంటే పరిచయ ప్రశ్నలు. పరిచయ ప్రశ్నలు అనేవి ఏంటంటే మనం రాసుకునేటప్పుడు ఫస్ట్ పరిచయ ప్రశ్న అంటే మనం మొట్టమొదట అంటే లక్ష్యం రాసుకుంటాం, తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ రాసుకుంటాం, తర్వాత ప్రశ్నలు రాసుకున్నప్పుడు ఈ పరిచయ ప్రశ్న ప్యాసేజ్కి సంబంధించింది కాదు. ఇది ఒక సింపుల్, అది చాలా సామాన్యమైన ప్రశ్న. అంతేకాకుండా అది క్రియేటివ్గా ఉండాలి, సృజనాత్మకంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ యొక్క బెరుకుని లేకపోతే వాడి యొక్క భయాన్ని లేకపోతే ఇబ్బందిని తొలగించేదిగా ఉండాలి. అది చక్కగా ఎంతో అంటే సమకాలీన పరిస్థితి కంటే కాంటెంపరీ లెవెల్లో ఉండేది. అంటే అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలో మూల సందేశం అది మర్చిపోకూడదు. మనం ఇప్పుడు పరిచయ ప్రశ్న రాసేటప్పుడు ఏది పడితే అది మనం రాయకూడదు. అంటే వాక్య భాగంలో ఉన్న మూల సందేశానికి సంబంధించి చక్కటి సృజనాత్మకమైన కాంటెంపరీ లేకపోతే సమకాలీన ప్రశ్న మనం రాయాలి. ఇక్కడ కొన్ని నేను ప్రశ్నలు రాశాను, ఈ పరిచయ ప్రశ్నలు ఎగ్జాంపుల్ రాశాను, అవి చూద్దాం. సపోజ్ నీకెవరైనా అంటే నీ యొక్క అంగవైకల్యం ఉన్న స్నేహితుడు ఎవరైనా ఉంటే నువ్వు ఎట్లా ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేస్తావు. లేకపోతే చిన్నప్పుడు నీ బాల్యంలో నీ తల్లిదండ్రులు ఆదివారం ఏం చేయొద్దని చెప్పేవాళ్ళు, ఏమేమి చేయొద్దని చెప్పేవాళ్ళు.
లేకపోతే నీకు చాలా విలువైనది ఏంటి, లేకపోతే నువ్వు అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఏంటి, ఇలాంటివి చాలా అప్రోచ్ క్వశ్చన్స్. ఇవి పరిచయ ప్రశ్నలు గ్రూప్కి చాలా చక్కగా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు ఏం చెప్తారు, ఈ నాయకురాలు ఏం చెప్తారు అనేది చెప్తా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. రెండవది అబ్జర్వేషన్ క్వశ్చన్స్. ఈ అబ్జర్వేషన్ క్వశ్చన్స్ అంటే మనం మన యొక్క గ్రూప్ బైబిల్ స్టడీ లేకపోతే పర్సనల్ బైబిల్ స్టడీ మనం చేసుకున్నప్పుడు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ అనేవి చూస్తాం. ఎవరు, ఏమిటి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, లేకపోతే ఎలా జరిగింది, చివరికి ఏమైంది అనేది వాస్తవాన్ని అంటే ఆ యొక్క వాక్య భాగంలో లేకపోతే ఆ సంఘటనలో లేకపోతే ఆ యొక్క బోధలో ఏమి ముఖ్యమైనవి మనం గమనించాం అనే విషయాలు మనం చూస్తాం. కాబట్టి పరిశీలన ప్రశ్నలు దేనికి సంబంధించినవి అంటే చాలా రకరకాల ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనం చదివినప్పుడు అన్ని ఫ్యాక్ట్స్ మనం పరిశీలన ప్రశ్నగా రాసుకోం. ముఖ్యమైన ఫ్యాక్ట్స్ అంటే సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాలి. అదే అందుకనే నేను చెప్తున్నాను, అసలు వాస్తవంగా అసలు విషయాలు ముఖ్యమైనవి ఏంటి లేకపోతే ఉపముఖ్యమైనవి ఏంటి అనేది గుర్తుపట్టడమే అది వాటిని గుర్తించడమే ఒక కళ అన్నమాట. కాబట్టి మనం స్టడీ చేసిన దాంట్లో వ్యక్తిగతంగా మనం స్టడీ చేసుకున్న దానిలో ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటి ఏమని గుర్తించుకున్నాం. ఎందుకంటే ఇవి గ్రూప్కి ఎలా సహాయం చేస్తామంటే ఈ యొక్క ఫ్యాక్ట్స్ గ్రూప్ కూడా గుర్తించే విధంగా మనం ప్రశ్నలు రాసుకోవాలి, మనం ప్రశ్నలు రాయాలన్నమాట. అంటే ఈ ఫ్యాక్ట్స్ని ఎప్పుడు కూడా గ్రూప్ మర్చిపోకూడదు. అది అంటే ఆ గ్రూప్ ఆ యొక్క ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకుని వాటిని అన్వయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి గ్రూప్కి ఎలా సహాయం చేస్తాయంటే మనం వేసే ప్రశ్నలు ఈ వాక్య భాగంలో ఉన్న అంటే మనం కళ్ళతో చూసి చెప్పే ప్రాముఖ్యమైన ఆ యొక్క వాస్తవాలు ఏంటి. కాబట్టి అది సాధారణంగా ఈ యొక్క ఫ్యాక్ట్స్కి సంబంధించి లేకపోతే వాక్య భాగాన్ని వెదికి చెప్తారు మనం రాసే ఈ యొక్క అబ్జర్వేషన్ పరిశీలన ప్రశ్నలు. అంతేకాకుండా సందర్భానికి సంబంధించినవి కూడా మనం రాస్తూ ఉంటాం అన్నమాట. సాధారణంగా ఈ యొక్క పరిశీలన ప్రశ్నలు 2 లేక 3 రాసుకోవాలి. కాబట్టి అది చాలా జాగ్రత్తగా మనం అంటే పరిశీలన ప్రశ్నలు ఎప్పుడు కూడా వాక్య భాగాన్ని గ్రూప్ చూసి ఆ కళతో చూసి వెదకి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, మళ్ళా ఈ జక్కయ్య దానికే వద్దాం. ఈ జక్కయ్య యేసును ఎలా కలుసుకున్నాడు అంటే గ్రూప్ ఆ యొక్క ప్యాసేజ్ని చూసి చెప్తాం. ఇక్కడ ఇంకా అంటే ఇక్కడ వర్ణింపబడిన సంఘటనలు ఏంటి, లేకపోతే ఈ భాగంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ లేకపోతే ముఖ్యమైన అంటే వ్యక్తులు ఎవరు, లేకపోతే ఈ యొక్క వాక్య భాగంలోనే చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వారెవరు, అవి పరిశీలన ప్రశ్నలు. రెండవది వివరణ ప్రశ్నలు. వివరణ ప్రశ్నలు అంటే ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినవి. మనం ఏం చేస్తామో మనం వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు మరి అక్కడ అంటే అబ్జర్వేషన్ చేసాము, అబ్జర్వేషన్స్ రాసుకున్నాము, అబ్జర్వేషన్లో ఉన్న ప్రాముఖ్యమైన వాస్తవాలు వాటికి సంబంధించిన భావాన్ని కూడా మనం రాసుకున్నాము. కాబట్టి ఈ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ ఎప్పుడు కూడా థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. మనం గ్రూప్కి ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ వేస్తే ఎట్లా ఉంటుందంటే గ్రూప్ వెంటనే 1 నిమిషం ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి అప్పుడు జవాబు చెప్తారు. కాబట్టి ఇవి సాధారణంగా వేటిని బట్టి మనం తయారు చేసుకుంటామంటే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న పదాల అర్థం కానీ లేకపోతే వాక్యాల అర్థం కానీ అక్కడ వివరించబడిన ముఖ్య అంశం యొక్క అర్థం కానీ లేకపోతే మరి అక్కడ వ్యక్తుల మధ్య సంబంధం కానీ లేకపోతే సత్యాల మధ్య సంబంధం కానీ వీటి యొక్క భావాన్ని కనుక్కోవడానికి మనం తగిన ప్రశ్నలు రాసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అనేవి మనం ఎంత లోతుగా ఎంత జాగ్రత్తగా వ్యక్తిగతంగా మనం బైబిల్ స్టడీ చేసుకుంటామో వాటి మీద అంతే. కాబట్టి ఏదో మనం కనబడినవన్నీ కూడా క్వశ్చన్స్ లాగా రాసుకోవడం కాదు. అందువల్ల ముఖ్య అంశాలు ముఖ్య వాస్తవాలు వాటి యొక్క భావం మనం పర్సనల్ బైబిల్ స్టడీలో రాసుకుంటాం. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ముఖ్య అంశాలకు సంబంధించినవిగా ఉంటాయన్నమాట. తర్వాత ఇవి ఆలోచించే ప్రశ్నలుగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనం ప్రశ్నలు రాసినప్పుడు మన యొక్క అర్థం లేకపోతే దాని యొక్క భావం ఖచ్చితంగా మనకి
మనం అంటే అధ్యయనం చేసినప్పుడు మనం రాసుకుంటాము. అట్ ద సేమ్ టైం గ్రూప్ కూడా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఆలోచించే విధానం లేకపోతే వాళ్ళు అర్థం చేసుకున్న ఆలోచనలు కూడా మనకి షేర్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఈ ప్రశ్న రాసేటప్పుడు సాధారణంగా కొంచెం విభిన్న రీతిలో రాస్తే బాగుంటుంది. ఎప్పుడు వాట్, హౌ, ఎలా, ఏంటి, ఎవరు అనే కాకుండా వర్ణించు, లేకపోతే వివరించు, ఏం కనుక్కుంటున్నావు, ఎలా కారణం ఏమై ఉండొచ్చు, అలాంటివి అనమాట ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. మళ్ళీ జక్కయ్య విషయమే మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లో జక్కయ్య గురించి ఇచ్చిన ఆ యొక్క స్టేట్మెంట్స్ లేకపోతే ఆ యొక్క మాటల యొక్క అర్థం ఏమై ఉండొచ్చు, అర్థం ఏమిటి అనేది ఇది ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. కాబట్టి వెంటనే గ్రూప్ ఏం చేస్తుందంటే ఆ యొక్క మాటలు చదివి దాని యొక్క యేసు ప్రభు వారు చెప్పిన మాటల యొక్క భావం ఏంటి అని వాళ్ళు గ్రహిస్తారనమాట. అంతేకాకుండా మనం అడిగేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇంకా చిన్న చిన్న ప్రశ్నలు కూడా వేసి వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేయాలి. అంతేకాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ యొక్క మరొక అది ఏదైనా భాగం మనం చదివితే ఈ యొక్క భాగంలో లేకపోతే ఈ సంఘటనలో వ్యక్తుల మధ్య ఉన్న ఆ సందిగ్ధ అవస్థను వివరించుము, వర్ణించుము. లేకపోతే యేసు ప్రభు వారి యొక్క కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఆయనకు రాజ్యంలో కూర్చోవడం అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ అనమాట. ఇలాంటివి ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అంటే ఎప్పుడు కూడా మనం రాసుకునేటప్పుడు అవి గ్రూప్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. తర్వాత అవి ముఖ్య అంశాలకి సంబంధించినవిగా ఉండాలి. మనం ఆ యొక్క అబ్జర్వేషన్ ఉన్న ఫ్యాక్ట్స్కి భావం కనుక్కున్నాం చూడండి, ఆ భావాన్నే మనం ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్గా మనం రాసుకుంటాం. నాలుగవది ఏంటంటే అన్వయింపు ప్రశ్న. ఇవి ఎప్పుడు కూడా గ్రూప్ వాళ్ళ యొక్క జీవితం గురించి ఆలోచిస్తారు అనమాట. అంటే గ్రూప్కి లేకపోతే ఈ యొక్క వాక్య సందేశానికి మధ్యనున్న ఆ యొక్క సంబంధాన్ని తెలియజేసే విధంగా మన ప్రశ్నలు ఉండాలి. అంటే ఇవేంటంటే నేర్చుకున్న సత్యాన్ని ఏ విధంగా తమ యొక్క జీవితంలో అభ్యాసం చెయ్యాలి అనే విధంగా ఉండడానికి మనం ఈ ప్రశ్నలు రాయాలి. కాబట్టి ఈ యొక్క వెంటనే గ్రూప్కి మనం ఈ ప్రశ్న వేసిన వెంటనే ఏం చెయ్యాలి, నేను దేవునికి ఎలా స్పందించాలి అని ఆలోచిస్తాను. అవి ఇవి యొక్క ఈ అన్వయించుకునే ప్రశ్నలు. అంటే ఇవి గ్రూప్ ఎప్పుడు రిఫ్లెక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం వేసిన ప్రశ్న ఎలా ఉండాలంటే గ్రూప్ తన నేర్చుకున్న గ్రూప్లోని వాళ్ళు నేర్చుకునే యొక్క సత్యాన్ని వాళ్ళ జీవితం మీద ప్రతిబింబింప చేసుకుని లోతుగా ఆలోచించి దానికి తగిన యాక్షన్ ప్లాన్ ఏం చెయ్యాలి తమ యొక్క జీవితంలో అని ఆలోచిస్తారు. ఆ రీతిగా ఉండేటట్టు మన యొక్క ప్రశ్న ఉండాలి. అందువల్ల ఎప్పుడు కూడా మన యొక్క అన్వయింపు ప్రశ్న వేసినప్పుడు హృదయంతో ఆలోచించే విధంగా ఉండాలి. అంటే గ్రూపు హృదయంతో ఆలోచించే విధంగా ఉండాలి. అన్వయింపు ప్రశ్నలు ఎప్పుడు మనం రాసుకున్నప్పుడు ముఖ్య అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అన్వయించే ప్రశ్నలు రాసుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా ఈ గుడ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి అంటే గ్రూప్ వ్యక్తిగతంగా పర్సనల్గా ఆలోచిస్తుంది, గ్రూప్గా ఆలోచించదు. నేను అని ఆలోచిస్తారు, స్పెసిఫిక్గా ఆలోచిస్తారు. అంటే నిర్దిష్టంగా ఈ విషయంలో లేకపోతే ఇతరులను క్షమించే విషయం లేకపోతే ఈ యొక్క అలవాటు వదిలిపెట్టే విషయంలో నిర్దిష్టంగా ఆలోచిస్తారు అన్నమాట. కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా దీని ద్వారా అంటే మనం ఈ యొక్క అన్వయింపు ప్రశ్న రాసినప్పుడు దీని ద్వారా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా సహాయాన్ని పొందాలి, ఎంకరేజ్మెంట్ పురుగొల్పును కూడా పొందే విధంగా ఉండాలి. ఇవి ప్రాథమికంగా మనం రాసేవి. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అంటే ప్రస్తుత కాలంలో జక్కయ్య లాంటి వ్యక్తులు మనం చూస్తున్నామా, అది ఒక ప్రశ్న, ఒక అన్వయింపు ప్రశ్న. లేకపోతే ఒకవేళ నీవు ఏదైనా ఎప్పుడైనా దొంగిలించుకుంటే, అంటే జక్కయ్య డైరెక్ట్గా దొంగిలించలేదు కానీ ఇండైరెక్ట్గా దొంగిలించాడు. నీవు ఎప్పుడైనా ఎవరిదైనా అంటే తెలియకుండా నువ్వు తీసుకుని ఉంటే నువ్వు అది తిరిగి ఇచ్చివేయవలసిన అవసరం ఉందని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే యేసు ప్రభు వారు నిన్ను కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఎలా మారుతాయని నువ్వు అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా ఒక విధంగా మనం అన్వయించే ప్రశ్నగా మనం చూస్తాం అన్నమాట. యేసు ప్రభు నువ్వు కలుసుకున్న తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? కాబట్టి ఈ ప్రశ్నలు వెంటనే గ్రూప్లో వాళ్ళు తమ జీవితాల గురించి వ్యక్తిగతంగా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇట్లా మనం ఈ ప్రశ్నలు తయారు చేసుకోవాలి. కాబట్టి 4 రకాల ప్రశ్నలు.
మొట్టమొదటి ఏం చేయాలంటే మనం లక్ష్యం రాసుకోవాలి, లేకపోతే ఉద్దేశం రాసుకోవాలి, రెండోది పరిచయం. ఇదంతా అయిపోయిన తర్వాత పరిచయం రాసుకుంటాం, తర్వాత ప్రశ్నలు రాసుకోవాలి. మొట్టమొదటి పరిచయ ప్రశ్న, తర్వాత దీంట్లో 3 రకాల ప్రశ్నలు, పరిశీలన ప్రశ్నలు, తర్వాత వివరణ ప్రశ్నలు, అన్వయింపు ప్రశ్నలు ఉండేటట్టు మనం రాసుకోవాలి. ఇదన్నిటిని బట్టి అంటే మన యొక్క బైబిల్ స్టడీ అయిన తర్వాత ఈ ప్రశ్నల ద్వారా గ్రూప్లోని వాళ్ళు మూల సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో మన యొక్క ప్రశ్నలు